సెప్టెంబర్ 1 ఆదివారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం. ఈరోజు తిథి చతుర్దశి, తెల్లవారుజామున 5:55 వరకు. నక్షత్రం ఆశ్లేష, రాత్రి 9:48 వరకు. వర్జ్యం ఉదయం 9:36 నుండి 11:21 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుంచి 5:36 వరకు. అమృతకాలం రాత్రి 8:03 నుండి 9:48 వరకు. రాహుకాలం సాయంత్రం 4:53 నుండి 6:25 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:06. సూర్యాస్తమయం సాయంత్రం 6:26. ఈరోజు విశేషం మాస శివరాత్రి. మాస శివరాత్రి రోజు నెలవారీ శివరాత్రి రోజున అనేక శుభయోగాలు యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయి. ఈ మాస శివరాత్రి అనేక శుభయోగాలతో జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన యోగాలతో మీరు పూజలు, ప్రార్థనలు, ఉపవాసాలు మరిన్ని ఫలితాలను పొందుతారు. శివయ్య ఆశీర్వాదం లభిస్తుంది. మాస శివరాత్రి ఉపవాసం జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు. ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి రోజున మాస శివరాత్రి ఉపవాసం చేస్తారు. నెలవారీ శివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల శంకరుడు ఎంతో సంతోషిస్తాడనే మత విశ్వాసం. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల భగవంతుడు భక్తుని కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం. ఇక 12 రాశులవారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశివారికి ఈరోజు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొందరు బంధువులతో రాజీ మార్గంలో వివాదాలను పరిష్కరించుకుంటారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. కొత్త ఉద్యోగం విషయంలో మిత్రుల నుంచి సానుకూల సమాచారం అందుతుంది. వ్యాపారాల్లో బాగా పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులకు ఆస్కారముంది. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటాయి. అద్భుతమైన శుభకాలం. దైవానుగ్రహంతో అనుకున్నది సాధిస్తారు. తల్లి తరపువారి సహకారం లభిస్తుంది. ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశివారు ఈరోజు పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం. ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు. బంధువర్గంతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా, సంతృప్తికరంగా ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యం బాధిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పొందుతారు. ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవచ్చు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా సాగిపోతుంది. కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త పనులను ప్రారంభించుట మంచిది. గృహంలో మార్పులు జరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఒక మంచి వార్తను వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. శివారాధన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథునం. ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. అయితే అవసరాలకు ఏదో విధంగా కొంత సొమ్ము చేతికి అందుతుంది. శ్రమకు ఫలితం కనిపిస్తుంది.
కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. దగ్గరవారితో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. గణపతి ఆరాధన మంచిది. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటకం. ఈ రాశివారు ఈరోజు ఎంతటి కార్యక్రమం చేపట్టినా ఎవరి తోడు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపులోకి వస్తాయి. దూరపు బంధువులు సుదీర్ఘకాలం తర్వాత కలుస్తారు. ఇంటా బయట అనుకూలతలు బాగా పెరుగుతాయి. ధనపరంగా మంచి స్థితిలో ఉంటారు. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకి దిగకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చికాకు పెడతాయి. ఏకాగ్రతే మీకు విజయాన్నిస్తుంది. ఆవేశం పనికిరాదు. ఈర్ష్య పడేవారుంటారు. సమయానుకూలంగా మాట్లాడండి. ఆకస్మిక ధనలాభం ఉంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. ప్రారంభించిన పనుల్లో విజయ దుందుభులు మోగిస్తారు. ఆంజనేయ స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహం. ఈ రాశివారికి ఈరోజు ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం తొలగుతుంది. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగ జీవితం సజావుగా సాగిపోతుంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవసరానికి కొందరు మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదం విషయంలో సోదరుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. పట్టుదలగా వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయ వృద్ధి ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లభించినా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈ రాశివారు ఈరోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఊహించని విధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. వృత్తి జీవితం సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాల్ని ఇస్తాయి. మిత్రులకు వీలైనంతగా సహాయం చేస్తారు. దగ్గరవారి ప్రోత్సాహంతో ఆటంకాలు తొలగుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. గతంలో చేసిన ఒక మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కృషి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఓ సమస్య ఈరోజు పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి.
ఈ రాశివారికి ఈరోజు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల మీద అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. చేపట్టిన పనుల్లో కొద్దిగా వ్యయ ప్రయాసలుంటాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఒక విషయం మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. ప్రారంభించబోయే పనిలో దోషాలు పెరగకుండా చూసుకోవాలి. ఆచితూచి ఖర్చు చేయాలి. విచక్షణా జ్ఞానంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. చక్కటి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. ఈశ్వరారాధన మంచిది. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశివారికి ఈరోజు పరిచయాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందకపోవచ్చు. గతంలో మీ సహాయం పొందినవారు కూడా ముఖం చాటేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ మంచి ఫలితాలనిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. కొత్త ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ప్రశంసలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఓ వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఈశ్వరారాధన మంచిది. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మొదట్లో ఇబ్బందికరంగా ఉన్నా క్రమేపీ అధిగమిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కొద్దిపాటి ఆస్తి కొనే అవకాశముంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశముంది. వ్యాపార విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు, వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. తీర్థయాత్రలకు అవకాశముంది. తద్వారా ప్రశాంతత లభిస్తుంది. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలక పనులు పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. అధికారుల సహకారముంది. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు అమలు చేస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులన్నింటిలో తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గం అనుసరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభ సూచనలున్నాయి. పరిచయాలు పెరుగుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. అధికారుల సహకారముంది. ఇష్టదేవతారాధన మంచి చేస్తుంది. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశముంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా, నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగంలో ఊహించని సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల మాట వినండి. మీకు మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశివారు ఈరోజు కొత్త పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశముంది. వీలైనంతగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ధనపరంగా ఎవరికీ ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు. శుభవార్త ఆనందాన్నిస్తుంది. స్త్రీ మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నిటిలో విజయాన్ని పొందుతారు. శుభవార్తను వింటారు. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. కుటుంబమంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించేవారున్నారు, జాగ్రత్త. సుబ్రహ్మణ్య ధ్యానం చెయ్యండి. మొత్తంగా ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.